TV9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం పంచాయతీలో రెండవ రోజు మూడవ రోజు స్పెషల్ క్యాంపు కార్యక్రమంలో భాగంగా ఆనందపురం గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హాల్ను మరియు ఊరిలో పరిసరాల పరిశుభ్రతను మరియు ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎన్సీసీ విద్యార్థులు, వాలంటీర్స్ మరియు ఎన్ఎస్ఎస్ పీఓ లక్ష్మి, కళాశాల లెక్చరర్ సింధు, గ్రామ పంచాయతీ సెక్రటరీ రాంబాబు, అలాగే గ్రామ పెద్దలు, యూత్ మహిళలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. पंचायती बंद ఇదే పెద్ద గడ్డిగా రాంబాబు గారు మాట్లాడి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ కొత్తగూడెం కాలేజ్ విద్యార్థులను, ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపుని ఆనందపురం ములకలపల్లి మండలం జారి ఆదినారాయణ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. రెండవ రోజున గ్రామంలోని కమ్యూనిటీ హాల్ని శుభ్రపరిచి, అలాగే గ్రామంలో ఉన్న వీధులను, పరిసరాలను అన్నింటినీ కూడా శుభ్రం చేయడం జరిగింది. మూడవ రోజు అయిన ఈరోజు ఆనందపురంలో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్సే కాకుండా గ్రామంలో ఉన్న ప్రజలు, అధికారులు, పెద్ద మనుషులు, యువత అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని కూడా మా వెనకాల ఉండి ప్రోత్సాహంతో ముందుకు నడిపించడం జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ పీఓ లక్ష్మి, TGTWRDC గర్ల్స్ కొత్తగూడెం. సంతోషం.
సంతోషంగా ఉంది. ఈ గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడ స్పెషల్ క్యాంప్ చేస్తున్నాను. గ్రామ ప్రజలు. నా పేరు మధుశ్రీ. నేను చదువుతున్నాను. నేను ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని. టీజీటీడబ్ల్యూఆర్డీసీ గర్ల్స్ కొత్తగూడెం నుంచి క్యాంప్ చేయడానికి ఆనందపురం వచ్చాము. ఆనందపురం రావడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మేము ఎన్ఎస్ఎస్ క్యాంపు 7 days చేయాలనుకుంటున్నాము. ఈరోజు 3వ రోజు. ఈరోజు మేము ప్లాంటేషన్ చేశాము. అలాగే మాకు ఆనందపురం గ్రామస్తులందరూ చాలా సపోర్టివ్గా హెల్ప్ చేస్తున్నారు. మాతో పాటు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నిట్లోనూ. థ్యాంక్ యూ. నేను సీతారాంపురం పంచాయతీ కార్యదర్శినండి. సీతారాంపురం పంచాయతీలో ఆనందపురం ఒక గ్రామం. మనకి ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా 27వ తారీఖు నుంచి నవంబర్ 2వ తారీఖు వరకు 7 రోజుల క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ క్యాంపులో భాగంగా ఈరోజు ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్ఎస్ఎస్ టీము ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేసి ప్లాంటేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీ నుంచి ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వడం జరుగుతుందండి. ఆనందపురంలో ప్రతి ఇంటి దగ్గర 6 మొక్కలు ఇచ్చాము. పండ్లు పూల మొక్కలు ఇవ్వడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి. అదే కాకుండా మన పంచాయతీలో ప్రతి ఊరిలో కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంది. ప్రతి ఊరికి ఒక పీపీవి పల్లె ప్రకృతి వనం ఉంది. అదే కాకుండా బృహత్ పల్లె ప్రకృతి వనం బిగ్ పీపీ అంటారు. ఈ మొక్కలు వేయించి దాదాపుగా 90% జర్మినేషన్ ఉందండి. అన్ని మొక్కలు బతికే ఉన్నాయండి. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీరు